నమస్తే సినిమా లవర్స్. ఈరోజు మీ ముందుకి పుష్ప పార్ట్ 2 ద రూల్ సినిమా రివ్యూ ద్వారా వచ్చాను. ఛానల్కి కొత్తగా వచ్చిన వారు వీడియోను లైక్ చేయండి, మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. పుష్ప 1లో పుష్ప ఎలా ఎదిగాడు అనేది చూపించారు. సెకండ్ పార్ట్లో ఎలా పుష్ప తన సామ్రాజ్యాన్ని విస్తరించుకొని రూల్ చేస్తున్నాడు అనేది చూపించారు. పుష్ప 2 ఒక కంప్లీట్ విందు భోజనం అనే చెప్పాలి. యాక్షన్ కానీ, డ్రామా కానీ, విజువల్స్ కానీ, పాటలు, ఫైట్స్ ఇలా ప్రతి ఒక్క క్రాఫ్ట్లో చాలా జాగ్రత్తలు పాటించి మన ముందుకు తీసుకొచ్చారు. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ని ఇంకా ఎక్కువ బడ్జెట్తో గ్రాండియర్గా నిర్మించారు. ఆ రిచ్నెస్ ప్రతి సీన్లో కనిపిస్తుంది. ఈ విషయంలో ప్రొడ్యూసర్కి సినిమా మీద ఉన్న ప్యాషన్ మరియు నమ్మకం కనబడుతోంది. సినిమాలో వచ్చే ప్రతి సీను ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఆ సీన్ ఆ తర్వాత జరిగే కథని ముందుకు నడిపే విధంగా రాసుకున్నారు సుకుమార్ గారు. రైటింగ్, ఆర్ట్, సినిమాటోగ్రఫీ, లొకేషన్స్ ఇలా ప్రతి క్రాఫ్ట్ నుండి ద బెస్ట్ని రాబట్టుకోవడంలో సుకుమార్ గారు విజయం సాధించారు. ఈ సినిమాలో ప్రతి సపోర్టింగ్ క్యారెక్టర్ ఏదో ఉన్నామా అంటే ఉన్నామని కాకుండా ఆ కథకి న్యాయం చేసేలా, తర్వాతి పరిణామాల కోసం ఆ పాత్రలను తీర్చిదిద్దిన విధానం అద్భుతంగా ఉంది. సాంగ్స్ మరియు బీజిఎం అద్భుతంగా అందించారు మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు. ఈ సినిమాలో ముఖ్యంగా సుకుమార్ గారి విజన్ నాకు బాగా నచ్చింది. శ్రీవల్లి పాత్ర కానీ, పుష్పరాజ్ తల్లి పాత్ర, తన అన్న కూతురిగా చేసిన అమ్మాయి పాత్ర ఇవన్నీ ఈ సినిమాకి బలమైన పాత్రలు. అంతేకాకుండా ఈ పాత్రలు స్త్రీ శక్తిని ఉద్దేశించిన పాత్రలు. ఆ శక్తికే కోపం వస్తే ఎలా ఉంటుందా అని చూపించే ఆ జాతర ఫైట్ మాత్రం ఈ పుష్ప 2 సినిమాకే హైలైట్గా చెప్పొచ్చు. ఈ సినిమాలో అల్లు అర్జున్ గారి నటనకి మరో నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్గా చేసిన ఫహాద్ ఫాజిల్ గారు ఈ సినిమాకే మెయిన్ పిల్లర్. ఈ పుష్ప 2 సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 4 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్. అంతేకాకుండా ఈ సినిమా చూస్తున్నంతసేపు నా డోపమిన్ లెవెల్స్ వచ్చేసరికి 90 ml అవుట్ ఆఫ్ 100 mlకి చేరుకుంది మావా. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోను షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చిరిగిన ప్యాంట్ అయినా వేసుకో, కానీ గోకుల్ వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. జై హింద్.